మీటర్లు దూరం అయింది కాబట్టి అవన్నీ కూడా మనం వాళ్ళ దగ్గరలో చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ రేషన్ దుకాణందారుడికే ఆ దగ్గరలోనే ఒక పాయింట్ పెట్టించి ఆ నెలకు ఆ 15 రోజుల్లో 2 రోజులు అక్కడ ఒక రోజు అక్కడ రేషన్ ఇచ్చి బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం తీసుకుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మెయింటెనెన్స్లన్నీ ఇవాళ అన్ని విభాగాల్లోనూ మోసం జరిగింది. ఇవాళ పురపాలక సంఘంలో చూసుకుంటే ఫ్లాప్ డాక్టర్లను పెట్టి దాంట్లో కోట్లాది రూపాయలు ఏజెన్సీకి ఇప్పించుకున్నారు. ఒక ఈ ఆటో ఖరీదు వచ్చేటప్పటికి ఒక 3 లక్షలు ఉంటుంది. దాని నెలది 57,000 రూపాయలు. దానికి అంటే చూడండి మీరు 1 టన్ను కూడా వెళ్దాం, దాంట్లో 1 టన్ను చెత్త కూడా వెళ్దాం. ఇవాళ ట్రాక్టర్ కొంటే ఒక 5 లక్షలు అవుతుంది, తొట్టుతో ఒక 7 లక్షలు అవుద్ది, లేకపోతే 6 లక్షలు అవుద్ది. ఈ 6 లక్షల ట్రాక్టర్ 10 టన్నులు వెళ్తుంది. దానికి అయ్యి ఖర్చు ఎంత, దానికి ఎంత అద్దెతుందో దీనికి ఎంత అద్దెతుందో చూస్తే గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసిందో కూడా నేను ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళు రెంట్లు ఆపడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్కడైనా ఆదాయం సృష్టించానంటే ఖర్చును తగ్గించుకుంటే ఆదాయం సృష్టించమని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీకు ఎవరైనా సందేహం ఉంటే నాతో మాట్లాడచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ టచ్ చేసాం, ప్రతి ఊర్లో ప్రతి గ్రామ సమస్యలు నాకు తెలుసు. నిరంతరం ప్రజల్లో ఉన్నాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ముందు మెయిన్ రోడ్లన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి ఒక చోట సంబంధాలు లేవు. తాడేపూడిని పట్టణానికి రావాలంటే రోడ్డు లేదు, ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్ వెళ్ళాలంటే కనెక్టివిటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ కూడా తిరస్కరించి వైసీపీని ఇవాళ కూటమికి అధికారం ఇచ్చిన తర్వాత నిరంతరం ప్రజలకు ఏం చేయాలి, మనం ముందు అందరికీ లింక్ ఏర్పడాలి. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే ఏ రోడ్డు బాగుందని మనం ఎవరినైనా ఆ ఊరిలో అడిగి వెళ్ళవలసిన పరిస్థితి తీసుకొచ్చారు గడిచిన 5 సంవత్సరాల్లో. కానీ ఈరోజు అన్ని రోడ్లు కూడా మనం ఒకటిగా వేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు ఇవన్నీ? ప్రజలకి సంక్షేమం కోసం ప్రజలు మనకు కావాలని ఎన్నుకున్నారు. ఇవాళ దుష్ప్రచారం మీరు ఏం చేస్తున్నారు? ప్రజలకి మీరు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి మళ్ళీ మీరు అన్నీ ఇచ్చినా మేము తిరస్కరించారు. అది గుర్తుపెట్టుకోండి. ముందు వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కావాలి. మీరు ఇచ్చి ముష్టి 10,000 15,000తో జీతం వెళ్దాం. ఒక కుటుంబానికి ఒక 50,000 రూపాయలు సంపాదించుకుని ఉద్యోగం ఇప్పించండి. అంతేగా నిరాశ్రయాలు చేసి మీరు 10,000 15,000 సోమరిపోతులో తయారు చేయొద్దు అనేది ప్రజల కోరిక, మేధావుల కోరిక. దాని కోరిక మేరకు కూటమిని ఎన్నుకున్నారు. ఇది చాలామంది రాజకీయ నిరుద్యోగులు అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఏం వచ్చేసింది వ్యతిరేకత? ప్రజల్లో మేము తిరుగుతూ ఉన్నాం. ఏ కాన్స్టిట్యున్సీలో అట్టడుగు ప్రజలు కూడా టచ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా వచ్చి పలానా బాబు మాకు రోడ్డు వేసారండి, మంచినీళ్ళు ఇచ్చారండి, లేకపోతే కరెంటు ఇదివరకు కరెంటు మనం వచ్చిన 42 ట్రాన్స్ఫార్మర్లు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. 42 ఇదివరకు రైతుకు సబ్సిడీ లేదు. ఇవాళ వ్యవసాయ పనిముట్లు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, కొత్తగా డ్రోన్లు కూడా ఇస్తూ ఉన్నాం 80% సబ్సిడీలో. ఇవన్నీ ఎందుకోసం చేస్తూ ఉన్నాం? ప్రజలకి మనం అడగలేదు. ఇవన్నీ రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఆ రైతుకే మీరు సబ్సిడీ ఇవ్వకుండా, తోలిన ధాన్యం ఎప్పుడు డబ్బిస్తారో చెప్పకుండా, కనీసం వాళ్ళు వెళ్ళడానికి రోడ్లు లేకుండా, ఏ మిల్లుకు తోలో తెలియకుండా మీరు పరదాల మధ్యన తిరిగి ఈ 5 సంవత్సరాలు ప్రజలను మోసం చేసినందుకు మీకు పనిష్మెంట్ ఇచ్చినా కానీ ఇంకా సిగ్గు రాకుండా మీరు రోడ్లెక్కి మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా నిజంగా మీరు ఆలోచన చేయండి. ఇక్కడ కూడా చాలామంది వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మీకు పొందిన మర్యాద ఏంటి? విలేజ్ల్లో ఈ 1 సంవత్సర కాలంలో మీకు ఇచ్చిన మర్యాద ఏంటి? ప్రజల్లో తిరిగి అవకాశాన్ని కల్పించారో లేదో కూడా మీరు ఆలోచన చేయాలి. అంతేగాని వాళ్ళ పార్టీలనే అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, అప్పుడు వాళ్ళని ఎన్నుకున్నారు, ఇప్పుడు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎవరిని ఎన్నుకున్నా ప్రజలకి అంతిమంగా మనం న్యాయం చేయాలనేది మన కోరిక. ఇవాళ మండల మీటింగ్ జరుపుకుంటూ ఉన్నాం. చాలామంది అంటే ఆబ్సెంట్ అయ్యారు రాజకీయ నాయకులు. ఈ మీటింగ్ కంపల్సరీ రావాలి, ప్రతి సర్పంచ్ రావాలి, వచ్చి వాళ్ళ గ్రామాల్లో సమస్యలు మాట్లాడాలి. వివిధ డిపార్ట్మెంట్లు దాదాపు 23 డిపార్ట్మెంట్లతో ఇవాళ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ చర్చించినప్పుడు ఎండిఓ దృష్టిలో పెడితే అది ఇక్కడ డబ్బు ఉన్నదో లేదో తర్వాత కనీసం మేము గవర్నమెంట్కి తెలియజేసే అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇవాళ ఎర్రగాల గురించి నేను 3 సార్లు అసెంబ్లీలో మాట్లాడాను. దాని ఫలితంగా కొన్ని గట్లు పుడుతున్నారు, అన్నీ అవ్వకపోవచ్చు. ఇవాళ కాలువ గడిచిన 10 సంవత్సరాలు ముట్టుకోలేదు, ఒక మురుక్కల్లా తయారైంది. దాని ప్రజల సహకారంతో చేస్తాం. 20 లక్షలు ఇచ్చారు, ₹1,00,00,000 పైన అవుతుంది. 10 మిషన్లు పెట్టించాం. మనకున్న అధికారాన్ని వాడి మనకు ఎవరైతే అందరిని అడిగి బతిమాలి మీరు చేయండిరా బాబు, మనం తాగే నీళ్ళు ఇయ్యి, దాన్ని మనం కాపాడుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. మీరందరూ సహకరించండి. ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది అనుకుంటే మంచి అనే చెప్పండి, చెడ్డ చేస్తుందంటే చెడ్డని కూడా చెప్పొచ్చు. దాంట్లో ఏం ఎలాంటి ఇదేం లేదు. అన్నీ ఒకసారి కావు. అసలు సిఎఫ్ఎంఎస్ అని ఒక ఖాతా పెట్టి మొత్తం డబ్బులన్నీ ఇటు పంచాయతీలు, మండలాల డబ్బులు, జిల్లా పరిషత్ డబ్బులు, మున్సిపాలిటీ డబ్బులు, వివిధ డిపార్ట్మెంట్ డబ్బులన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ తోసేయడం.
దాంట్లోంచి వాళ్ళు ఇష్టాసారం ఖర్చు పెట్టుకుంటాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్లో డబ్బులు కూడా దాంట్లోకి వెళ్ళిపోయినాయి. అంటే గైడ్లైన్స్, కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఉంటుంది, ఆ గైడ్లైన్స్ కూడా పాటించకుండా అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఏ రోజు కూడా దాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చెప్పాడు మేము చేసాం, రాళ్ళకి 800 కోట్లు ఇవ్వండి, శ్మశానాలతో దెమ్మలు కట్టుకోండి, లేదా ఆర్చీలు కట్టించుకోండి, లేదా 10 చోట ఫోటోలు వేయించుకోండి. ఎవరి కోసం మీరు, ఎవరి కోసం ఏందారు ఫోటోలు? ఎవరన్నా దేశ నాయకుడి కోసం, దేశానికి స్వతంత్రం వచ్చేవాడి కోసం మీరు వేయించుకోండి, ఆ పేర్లు పెట్టుకోండి. కాబట్టి అది కూడా ఆ పిచ్చిలో కూడా ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం అయింది. మరి ఆ సొంత పత్రికకి, టీవీలకి యాడ్లు ఎంత ఇచ్చారు వాళ్ళు, అవన్నీ కూడా చూస్తే ఇవన్నీ కూడా మనం ఇవాళ ఆదాయాన్ని మనం పెంచగలిగినా పెంచకపోయినా ఖర్చులను తగ్గించుకుంటూ వచ్చి ఆ డబ్బులన్నీ కూడా మనం ప్రజలకి ఏదైతే మనం మాట ఇచ్చామన్నీ చేసి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదనంటే మీరు ఆ 6 ప్యాక్ చేయాలి. 6 ప్యాక్ మీరు ఎన్నాళ్ళు చేశారు? మీరు ఇచ్చిన హామీలు ఎన్నాళ్ళు నిలబెట్టుకున్నారు? 1000 రూపాయలు మీరు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మేము 1000 రూపాయలు మొదటి నెల నుంచి ఇచ్చి 3 నెలలు ప్రామిస్ చేసిన డబ్బులు కూడా మేము మొదటి నెల నుంచి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంతసేపు